హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానీస్ కిచెన్. బీరకాయ పచ్చడి, పెసరపప్పు బీరకాయ ఈ రెండు రెసిపీస్ని ఈ వీడియోలో చూపిస్తాను. నేను కేజీ బీరకాయలను తీసుకొని వాటిని చాకుతో లైట్గా గీకి శుభ్రంగా నీటిలో కడిగి వేరొక ప్లేట్లో వేసుకున్నాను. బీరకాయ చెక్కు మొత్తం తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. లోన కండ వేరొక ప్లేట్లో వేసుకోవాలి. చెక్కుగా తీసిన బీరకాయ ముక్కలను సన్న సన్న ముక్కలుగా కోసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక స్పూను ఆయిల్, పెసరపప్పు, శనగపప్పు వేసి కాసేపు దోరగా వేయించుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. కచ్చపచ్చగా మిక్సీ పట్టిన తర్వాత ఒక పాత్రలోకి కొంచెం ఆయిల్ పోసి చింతపండు, బీరకాయ సన్నగా కోసిన బీరకాయ ముక్కలను వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న బీరకాయ ముక్కలను పచ్చిమిర్చి పట్టిన మిక్సీలోనే వేసి మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ పావు కేజీ టమాటాలను కళాయిలో కొద్దిగా ఆయిల్ పోసి ముక్కలుగా కోసి ఆయిల్ పోసి కాసేపు ఉడికించాలి. టమాటా ముక్కలు కూడా మిక్సీలో వేసి పట్టుకోవాలి. అదే కళాయిలో కొంచెం ఆయిల్, ఎల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు ఇవన్నీ వేసి పోపు పెట్టుకొని ఆ పోపులోకి బీరకాయ పేస్ట్ని వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా కలుపుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే బీరకాయ చెక్కు తీసిన మిగిలిన కండను సన్నగా ముక్కలు కోసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బీరకాయ ముక్కలను పోపు వేసుకోవాలి. ఆయిల్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పసుపు ముక్కలు వేసి కలపాలి. ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ముక్కలు ఉడికినాక పెసరపప్పు వేయాలి. కాసేపు 5 నిమిషాలు ఉంచాక దించేయాలి. ఇలా వేడి వేడి అన్నాలు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది.